అయోధ్య రామమందిర విరాళాల చోరీ వ్యవహారాన్ని మరింత లోతుగా దర్యాప్తు చేసేందుకు 2 ప్రత్యేక దర్యాప్తు బృందం సిట్ ఏర్పాటైంది. ఆలయ ట్రస్టు పరిపాలనాపరమైన పనితీరుకు సంబంధించిన పలు అంశాలను తాజా సిట్ పరిశీలించనుంది. దీనికి లక్నో రేంజ్ ఐజీ కిరణ్ నేతృత్వం వహించనున్నారు. భక్తుల విరాళాలు పక్కదోవ పట్టిన వ్యవహారంలో ఆధారాల విశ్లేషణకు అదనపు డాక్యుమెంట్లను తమకు సమర్పించాలని కొత్త సిట్ కోరనుంది. ఈ క్రమంలో త్వరలోనే ఈ బృందం అయోధ్యను సందర్శించనుంది. అయోధ్య రేంజ్ డీఐజీ సోమెన్ బర్మా, ఎస్ఎస్పీ గౌరవ్ గ్రోవర్ సహా ఓ ఫోరెన్సిక్ ఆడిటర్, మరో నిపుణుడు రెండో సిట్లో ఇతర సభ్యులుగా ఉన్నారు. శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నిర్వాహకుల పాత్రతో పాటు ఎస్బీఐ అధికారులను సిట్ మరోసారి విచారించనుందని అధికారిక వర్గాలు తెలిపాయి. ఇందులో భాగంగా 200 మందికి పైగా నోటీసులు జారీ చేసిందని వెల్లడించాయి. ట్రస్ట్ మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్, మాజీ ట్రస్టీ అనిల్ మిశ్రాలను ప్రశ్నించనుందని వివరించాయి.